అంటే నీకు చెక్ చేయలేదు. నాకు విధించిన 6 డైరీలు రాసింది. కాకపోతే అక్కడ కొంచెం వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత నేను నా కొంచెం ఇల్లు కట్టడం అన్ని వర్క్స్ వల్ల నేను ఎక్కువ సార్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. నేను ఆఫీస్కి కూడా వెళ్ళలేదు అనమాట. అంటే రియల్ ఎస్టేట్ అనేది కనబడాలా, నిలబడాలా, వినబడాలి. సార్ని తీసుకొచ్చిన కానీ నేనే నా పర్సనల్ ఇష్యూస్ వల్ల బయటికి వెళ్ళిన అన్నమాట. సారు అక్కడి నుంచి వేరే బయటకు వచ్చింది, మంచిగా డెవలప్ అయ్యింది. అంటే కనబడాలా, నిలబడాలా, వినబడాలి. అంటే అది వర్కౌట్ కాదు, మనం కంటిన్యూ వెళ్ళేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరూ చదువుకునే వాళ్ళే కదా. మనం డిగ్రీ అయిపోయింది అంటే దాదాపు 15 ఇయర్స్ స్టడీ ఉంటే 15 ఇయర్స్ చదివాం కదా. అంటే మనకు శాలరీ ఎంత వస్తుంది డిగ్రీ అయిపోయిన తర్వాత బయటకు వస్తే? 40,000, 50,000. అంతకన్నా తక్కువ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 15 ఇయర్స్ కష్టపడి చదివితేనే మనకు అంత వస్తుంది. రియల్ ఎస్టేట్ రాగానే ఒక 1 మంత్కి 2 మంత్స్కి లక్షలు రావాలంటే రావు కదా. అంటే మేము నిలబడితే మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట. 1 మంత్ వచ్చి ఒక 20 డేస్ వచ్చి అరే నాకు అమౌంట్ వస్తలేదు అంటే ఏం వస్తే రాదు కదా. దాని తగ్గట్టుగా వర్క్ చేయాలి. 15 ఇయర్స్ చదువుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం దానికోసం. అలాంటిది మనం రియల్ ఎస్టేట్ రాగానే నాకు ఎమ్మటే డబ్బులు రావాలంటే రావు కదా. అందుకని ఏంటంటే మెయిన్ ఫాలో అప్ అనేది మెయిన్. దాంతో నేను పర్లేదు టీం అయితే బాగానే చేశాను. కాకపోతే నేను సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల నా వర్క్ నేను వెళ్ళిపోయాను. మెయిన్ అదే ఫాలో అప్ చేయాలి దీంట్లో. కానీ ఇక్కడ ఏంటంటే సార్ ఇంట్రడ్యూస్ చేయకపోయింది ఈవెంట్ వచ్చేవాడిని కాదు. నెంబర్ 1 నాకు తెలియదు అసలు. అంటే సార్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒక సక్సెస్ అయిన పీపుల్ ఉంటారు కదా. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయిన వాళ్ళదే స్టోరీస్ వింటాం మనం. వాళ్ళు చెప్పిందే చేస్తాం, వాళ్ళు చెప్పిందే వింటాం, వాళ్ళు చెప్పిందే నేర్చుకుంటాం. వాళ్ళని పరిచయం చేసిండు సారు, బిజీ అయిపోయాడు. సో నేను మాత్రం స్టెప్ వేసినాక వెనకడిగేసింది మాత్రం లేదు. అది చేయడం వల్ల మళ్ళీ కలుసుకున్నాం ఈరోజు. లేకుంటే నేను ఎక్కడ వాళ్ళ జాబ్కి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనము ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ వెనకడుగు మాత్రం వేయకూడదు. వెరీ 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 రిక్వెస్ట్ ఇవాళ ప్రతి ఒక్కరు ఒకటి చెప్తున్నాం. ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి అంటే లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ డ్రీమ్స్ పెట్టుకోవాలి. అప్పటికప్పుడు రాదు, అప్పటికప్పుడు రిజల్ట్ రాదు. 3 months పడుతుంది, 6 months పడుతుంది, 9 months పడుతుంది. సో అట్లా మనం విజన్ పెట్టుకుంటే సక్సెస్ అవుతాం. సేల్ ఊరికే రాదు, దానికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలని నేర్చుకోవాలి ఫస్ట్, అప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది. సో వచ్చిన కొత్త వాళ్ళందరికీ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఉండడం వల్ల నేను గట్టిగా ఉన్నాను దీంట్లో. సో మీరు ఎక్కడున్నా మీ బలం మాకుంది. థ్యాంక్ యూ. క్లాప్స్. ఇంత మంచి సత్కారం చేస్తున్నారు.